యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం పని నుండి బయటకు వెళ్తున్నా. ముందు నువ్వురా. ఊర్మిళ, ఏంటి బంగారం? ఫోన్లో మాట్లాడి ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నావేంటి? అది అమ్మకేవో కావాలని అడిగింది, ఇచ్చేసి వస్తాను. అంతేనా? నాకు తెలియకుండా ఇంకేమైనా చేస్తున్నావా? నీకు తెలియకుండా నేనేం చేస్తాను బంగారం? అంత ఓవర్ యాక్షన్ వద్దు. తెలియకుండా చేసి ఆల్రెడీ చేతులు కాల్చుకున్నావు కాబట్టి ఈసారైనా అలాంటి పనులు చేయకుండా ఉంటావని హెచ్చరిస్తున్నా. ఏంటి ఇంకా నువ్వు హెచ్చరించేది, నేను పాటించేది? ఆల్రెడీ దేవుడి ఆభరణాలు మా దగ్గరున్నాయి. వారసత్వ సంపద మొత్తం మా సొంతం కాబోతుంది. అప్పుడు నువ్వే నా కోసం వస్తావు. ఇంకా వెళ్ళలేదు. ఎక్కడున్నారు? వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. ఊర్మిళకి ఇందులో సంబంధం లేదు కదా. వాళ్ళని ఫాలో అయితే మొత్తం తెలిసిపోతుంది. ఏదో ఒకసారి నీకు చెప్పకుండా చేసా బంగారం, మళ్ళీ అలా చేస్తానో చెప్పు. సరే, తొందరగా రా. వైదేహి అక్కడికి వెళ్ళక ముందే మనం చేయాల్సింది చాలా ఉంది. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా బంగారం. ఈరోజు అన్ని పనులు అయిపోతాయి. హలో సార్. హలో దేవాంష్, కూర్చో. సార్, ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో ఏంటో తెలిసిందా? తెలిసింది దేవాంష్. ఎవరిది? మీకు ఏ రకంగానూ సంబంధం లేని వేరెవరిదో దేవాంష్. రాంగ్ ఐడి ప్రూఫ్ పెట్టి సిమ్ కార్డు తీసుకున్నారు. ఇలాంటి పనులకి ఎవరూ తమ సొంత పేరు మీద సిమ్ కార్డు తీసుకోరు కదా. తెలుసు సార్, కానీ ఏదో చిన్న ఆశ ఉండేది. వాళ్ళు ఎవరో ఏంటో తెలియాలి సార్. మా కుటుంబం భవిష్యత్తు మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది. వేరే దారి ఏం లేదా? ఆ సిమ్ను వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు మాత్రమే ఫోన్లో వేసి తర్వాత తీసేస్తున్నారు. అలా సిమ్ వేసినప్పుడు లొకేషన్ ట్రాక్ చేశాం. ఒకవేళ అదే లొకేషన్లో మీకు తెలుసున్న వాళ్ళు, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దొరికిపోయినట్లే. ఆ లొకేషన్ ఎక్కడ సార్? శ్రీశైలానికి వెళ్ళే దారిలో అచ్చంపేట. నీకు లొకేషన్ పంపిస్తున్నా చూడు దేవాంష్. అచ్చంపేట. అచ్చంపేటలో మాకు తెలిసిన వాళ్ళు, మేము అనుమానించదగిన వాళ్ళు ఎవరున్నారు? నీకు ఫోన్ చేశాక ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ వేసి దాని నుంచి కాల్ చేశారు. ఆ లొకేషన్ కూడా ట్రాక్ చేసాం. అది మీ ఇంటి దగ్గరలోనే చూపిస్తుంది. కానీ ఆ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చారు దేవాంశ్. వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవసరం లేదు సార్, ఎవరో తెలిసిపోయింది. షూర్? ఎస్ సార్. ఎవరు దేవాంశ్? ఇది బయటకు చెప్పుకునేది కాదు సార్. కుటుంబం పరువుకి సంబంధించిన విషయం. కానీ ఎవరో తెలిసిపోయింది సార్. ఇక నేను చూసుకుంటాను. ఓకే దేవాంశ్, ఈ విషయంలో నీకేదైనా హెల్ప్ కావాలంటే కాల్ మీ ఎనీ టైం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాలి,
ఇదంతా చేస్తున్నది నువ్వా? నువ్వు మీ అమ్మ కలిపి ఇంత నాటకం ఆడుతున్నారా? నా బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? నా వంశం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తారా? రేయ్, నిన్ను వదలన్రా. సారీ నాన్న, వీడి దగ్గర దేవుడి నగలున్నాయన్న అనుమానంతో నీకేమవుతుందోనని కూడా ఆలోచించకుండా కారెక్కేశాను. కానీ ఇది కూడా నీకోసమే నాన్న. ఆ ఆభరణాలు దొరికితే, శాప విమోచనం జరిగితే ఇక నీకు ఏ ఆపద ఉండదు. భగవంతుడా, నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా బిడ్డకేమీ కాకుండా చూడు. సార్ వచ్చేస్తున్నాను సార్, దగ్గరే ఉన్నాను సార్. వైద్య ఇలా ఉందేంటి? సార్ వచ్చేస్తాను సార్. వైదేహి, కారు కనిపించట్లేదు. మిస్ అయిపోయానా? ఇప్పుడు ఏం చేయాలి? దేవాన్స్కి విషయం వెంటనే చెప్పాలి. హలో దేవాన్ష్. మహేంద్ర. వైదేహి వైదేహి వైదేహి? వైదేహికి ఏమైంది మహేంద్ర? వైదేహి ఏదో కార్ బ్యాక్ సీట్లో దాక్కొని కొంచెం ఇబ్బంది పెడుతూ వెళ్తోంది. వైదేహి కారులో దాక్కుని వెళ్ళడమా? ఏం మాట్లాడుతున్నావు మహేంద్ర? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? వైదేహి ఇంట్లోనే ఉంది. లేదు దేవాన్ష్, ఆ కారు నేను చాలా దూరం ఫాలో అయ్యాను. అందులో ఉంది వైదేహినే. సరిగ్గా పట్టుకునేసరికి మిస్ అయిపోయింది. నువ్వు చెప్పేది నిజమా? నిజం దేవాన్ష్. నాకెందుకు వైదేహి గురించి భయంగా ఉంది. తొందరగా ఏదో చేయాలి. ఆ కారులో ఇంకెవరినైనా చూసావా? లేదు, అది ఇనోవా కార్ 4455. అది మా కారే. అవునా? మరి నీ కారులో ఎందుకు దాక్కుని వెళ్తుంది? అయితే ఆ కారులో ఇంకెవరో ఉండే అవకాశం ఉంది దేవాన్ష్. నాకు వాలి మీదనే అనుమానంగా ఉంది మహేంద్ర. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. నువ్వు ఆ కారు ఎక్కడుందో చూడు. వైదేహికి ఏ ప్రమాదము కలగకూడదు. ప్లీజ్ వెతుకు. సరే దేవాన్ష్, నువ్వు తొందరగా రా.
అమ్మ బంగారు ఆభరణాలు ఇక్కడే ఎక్కడో దాచి రంగన్ని కాపలాగా పెట్టానని చెప్పింది కదా, ముందు అవి భద్రంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఈ రంగడెక్కడా? ఎవరది? ఎవరా అది? వైదేహి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు వాలి వెనకెందుకు వచ్చావు? బావా, వాలి ఎక్కడో ఏదో దాచానని చూడటానికి వెళ్తున్నానని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు. అవి దేవుడి నగలేమోనని అనుమానం వచ్చి వెంబడించాను. మహేంద్ర, వీడిని తీసుకెళ్ళు. వీడితో చాలా పని. రారా, పదరా. రా. చాలా రోజుల తర్వాత మన కూతురు మన ఇంటికి రాబోతుందండి. అవునే, తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. ఏమాత్రం తేడా జరిగినా బావగారి దగ్గర మాట వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చెప్పాలా అండి? అదిగో వచ్చేశారు. ఎలా ఉన్నారు బాబు? మేం బాగున్నాం మామయ్య గారు. మీరు? అందరూ బాగున్నారు బాబు. అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నా. నువ్వెలా ఉన్నా? బాగున్నానమ్మా. రా. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావా తల్లి? బాగున్నాను. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాం అత్తయ్య. మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం. అమ్మా, ఏంటమ్మా ఈ హడావిడి? ఈరోజు పండగ కూడా ఏం లేదు కదా నాన్న? ఎన్నో కష్టాలని కన్నీళ్ళని దాటి కడుపులో బిడ్డతో ఇంట్లో అడుగు పెడుతున్నావు. ఇంతకు మించి పెద్ద పండగ ఇంకేముంటుందమ్మా? అంతకన్నా సంతోషం ఏముంటుంది? పేదవాళ్లం ఉన్నంతలో ఏ లోటు రాకుండా చూసుకుంటామని తీసుకొచ్చారు. కానీ మీరు పేదవాళ్లు కారు మావయ్య, పెద్ద మనసున్నవారు, కొండంత ప్రేమ కలిగిన వారు. దీని ముందు మిగతావన్నీ చాలా చిన్నవి మావయ్య. సరేనమ్మా, మనం లోపలికి వెళ్దాం. అమ్మా, హారతి తీసుకురండి. పదండి. రండి. పదండి. రా బాబు.
రావైదేహి. లోపలికి రండమ్మా. పదండి బాబు. ఆగవే ఆగవే ఏం చేస్తున్నారు అత్తయ్య? తల్లి కాబోతున్న సంతోషంలో శుభమ్మ అని ఇంట్లో అడుగు పెడుతుంటే బొప్పాయికాయతో ఎదురొస్తారా? అమ్మా, నీకు వైదేహి అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండు, అంతేగాని. ఆగ్రా జానకి, ఎందుకు ఆవేశపడతావు? కడుపుతో ఉన్న బిడ్డకి బొప్పాయికాయతో ఎదురొస్తే మంచిది కాదని అనుకుంటున్నావే కాని కడుపుతో ఉండే బిడ్డున్న ఇంట్లో ఈ కాయుండటం మంచిది కాదని తెలీదా? ఏమే సునైనా, పొరపాటున ఇది ఏ కూరలోనో పులుసులోనో వేస్తే అది నా మనవరాలు తింటే కడుపులో బిడ్డ ఏమవుతుంది? ఇలా కడుపుకు చేడు చేసే పళ్ళు ఇంట్లో ఉండకూడదని తెలీదా? అత్తయ్య, బయటపడేద్దామని అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇలాంటి మతిమరు పల్లే మన కొంపలు ముంచుతాయి. వెళ్ళు, ఇది బయటపడే. ఇది కళ నిజమా? ఎప్పుడూ నా మీద నిప్పులు చెరుగుతూ విరుచుకుపడే నానమ్మ నా మంచి కోసం ఆలోచిస్తుందా? నా బిడ్డ మంచి కోసం ఆలోచిస్తుందా? నమ్మలేకపోతున్నానే నేను. పిచ్చి మొహంది, ఎప్పుడు ఇంతే. ఏమేమనవరాలా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు ఆ గొప్పింట్లో పిల్లవి కదా, ఇక్కడ ఎలా ఉండగలనా? లేదు నానమ్మ. వైదేహికి అలా ఏం ఉండదు బామ్మ. తను ఎక్కడైనా సర్దుకుపోతుంది. తెలుసు మనవడా, పుట్టినిల్లు మెట్టినిల్లు అదే అయినా పెరిగింది మాత్రం ఇక్కడే, నా చేతుల మీదనే కదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ సర్దుకుపోతుంది? నీ పురుడు కూడా ఇక్కడే, నా చేతుల మీదుగానే పోయిస్తాను మనవరాలా. అంతకన్నా సంతోషం ఏముంది నానమ్మ? నా వైదేహి పెరిగిన నేల మీదే నా బిడ్డ కూడా పుడితే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. అది మా బాధ్యత కాదు బాబు, అదృష్టం. అలాగే చేస్తాం. ఇంకా ఏంట్రా అలా నిలబడి చూస్తావు? అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. తీసుకువెళ్ళరా, ఆ గది అది శుభ్రం చేయించు. రండి బాబు. అయినా ఇంకా వద్దన్నా నిలబడ్డావే, ఆ కాయలా తీసుకురా, బయటపడేస్తాను. రండమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఆ వెళ్ళండమ్మా, వెళ్ళండి. సంతోషంగా వచ్చింది, సంతోషంగా. దీని సంతోషం ఇక్కడే పాతి పెట్టి పంపిస్తాను. ఫోన్ తీయడేంటి? చిన్న పనుందని బయటికి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ ఏమో లిఫ్ట్ చేయడం లేదు. ఏమైపోయాడు? ఫోన్ లిఫ్ట్ చేయరా బాబు. ఎక్కడ చచ్చి అవ్వాలి?